వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్లు మృతి చెందారు. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురి కావడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పురాతన హెలికాప్టరే రైసీని బలి తీసుకుందా అన్న కోణం కూడా వినిపిస్తోంది. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ను అమెరికా కంపెనీ బెల్ తయారు చేసింది. 1 కాదు, 2 కాదు, 40 ఏళ్ల నాటి హెలికాప్టర్ అది. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ చివరి రాజు షా మహ్మద్ రెజా పహ్లావీ హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. తర్వాత అమెరికా ఆంక్షల కారణంగా కొత్త విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు, పాత వాటికి విడిభాగాల సేకరణ కష్టమైంది. ఈ హెలికాప్టర్ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఆదివారం కూలిన బెల్ 212 హెలికాప్టర్ను దృశ్య స్పష్టత ఉన్నప్పుడే విహరించేలా దీన్ని రూపొందించారు. అంటే తన సీటు నుంచి పరిసరాలను చూడగలిగే సామర్థ్యంపైన ఆధారపడి మాత్రమే పైలట్ ఈ హెలికాప్టర్ను నడపగలుగుతారన్నమాట. ఆదివారం నాటి ప్రమాద ఘటనా స్థలిలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్య స్పష్టత చాలా తక్కువగా ఉంది. ఇరాన్ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ విమానయాన, హెలికాప్టర్ సంస్థలు తమ వద్ద ఉన్న హెలికాప్టర్లలో కొన్నింటిని భాగాలుగా విడగొట్టి మిగతా వాటికి అమరుస్తున్నాయి. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో కొన్ని భాగాలను ఇరాన్ తయారు చేస్తోంది. వాటి నాణ్యత ప్రశ్నార్థకం. ఇరాన్లోని అగ్రశ్రేణి విమానయాన సంస్థలు వాడుతున్న విమానాల సగటు వయస్సు 20 ఏళ్లు. కొన్ని హెలికాప్టర్లైతే 30 ఏళ్ల కిందటివి కావడం గమనార్హం. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.